ఏదైతే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన వలన మేము ఇబ్బందులు పడ్డామో, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మానసికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామో, దానికి సంబంధించి 28కి పైగా మేము రిప్రజెంటేషన్స్ అనేవి ఎల్జీ వారికి, ఇక్కడ ఎల్జీ హెడ్ క్వార్టర్కి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేనందున మేము ఇక్కడికి వచ్చి మా నిరసన కార్యక్రమాలని ప్లకార్డుల ద్వారా, ర్యాలీల ద్వారా, సీన్ రీక్రియేషన్ ద్వారా, వివిధ రకాలైన ఎన్జిఓస్తోని, ప్రభుత్వ పెద్దలతోని, మరియు యూనివర్సిటీ ప్రతినిధులతోని మేము గ్రూప్గా ఏర్పడి ఇక్కడ అక్కడ వైజాగ్లో జరిగిన సిచ్యువేషన్ మనకి ఏదైతే ఉందో గ్యాస్ సంబంధించి ఆ కార్యక్రమానికి వాళ్ళు ఏదైతే మనకి యాక్టివ్గా సపోర్ట్ చేయలేదో అక్కడున్న ఎల్జీ ప్రతినిధులను కూడా హెడ్ క్వార్టర్ నుండి వైజాగ్ వచ్చిన ప్రతినిధులను కూడా మనం అక్కడ కలవడం జరిగింది. వాళ్ళు సరైన హామీని ఇవ్వనందువలన ఇక్కడ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేము ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఎన్జిఓతో, ఎనరోవా అండ్ ఎకో హెల్త్ ఎన్జిఓతో మేము కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు మనకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. మన యొక్క వాయిసెస్ని ఇక్కడ ఉన్న ప్రజలకి, ప్రభుత్వానికి, మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేశాము. మేము ఇక్కడ ఎందుకైతే వచ్చామో మా యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్లు ఏంటంటే, మొట్టమొదటిగా ప్రతి బాధితునికి నష్టపరిహారం అనేది ₹1,00,00,000 తగ్గకుండా ఇవ్వాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో, చర్మానికి సంబంధించిన లేదా మానసికానికి సంబంధించిన, ఆల్రెడీ చెస్ట్కి సంబంధించిన ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైతే మేము ఫేస్ చేస్తున్నామో వాటికి సంబంధించి ఇక్కడ మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అటెండ్ అయిన కార్యక్రమాల్లో ఒకటైన సియోల్ నేషనల్ యూనివర్సిటీలో జరిగిన సింపోసిజం ఏదైతే ఉందో అక్కడ వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు వారి యొక్క అనుభవాలను, వాళ్ళ దేశంలో జరిగిన సంఘటనల గురించి ఇక్కడ కూలంకుషంగా చర్చించి వాటిపైన వచ్చే జబ్బులు ఏవైతే వస్తాయో వాటి గురించి కూడా వాళ్ళు వివరణాత్మకంగా మాకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన స్టెరైన్ వలన వచ్చే ప్రధానమైన జబ్బు ఏమనగా క్యాన్సర్ అనేది, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ అనేది జరుగుతుంది అని నిర్ధారించడం జరిగింది. దానిపైన తగు చర్యలు తీసుకోవాలని 2 దఫాలుగా ఎల్జీ హెడ్ క్వార్టర్లో, ట్విన్ టవర్స్ దగ్గర ఉన్న హెడ్ క్వార్టర్లో మేము మా యొక్క రిప్రజెంటేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు.